హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మా వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మధ్య విశ్వక్సేన్ వరుస సినిమాలు చేస్తున్నాడు, కానీ సాలిడ్ హిట్ మాత్రం దొరకట్లేదు. మరోపక్క కేవీ అనుదీప్కి జాతిరత్నాల తర్వాత ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగాయి. వాళ్ళ ఇద్దరి మధ్య కాంబినేషన్లో వచ్చిన మూవీయే ఫంకీ. ఈ రోజు మనం ఫంకీ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సినిమా స్టార్టింగ్ నుండి అనుదీప్ మార్క్ కామెడీ డైలాగ్స్ కనిపిస్తాయి. కొన్ని సీన్స్లో జెన్యున్గా నవ్వించే మూమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఓవరాల్గా బలమైన కథ సపోర్ట్ లేకపోవడం సినిమాకి మెయిన్ డ్రాబ్యాక్ అయ్యింది. అనుదీప్ స్టైల్ అంటే ఇన్నోసెన్స్ బేస్డ్ కామెడీ, సిల్లీ కాన్వర్జేషన్స్, ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ ఇందులో కూడా ట్రై చేశారు. కానీ అవి కంటిన్యూస్గా కనెక్ట్ అవ్వలేదు. సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ మీద డైలాగ్స్ ఉండడం వల్ల సినిమా ఫీల్డ్ గురించి తెలిసిన వాళ్ళకి బెటర్గా కనెక్ట్ అవ్వచ్చు. కానీ జనరల్ ఆడియన్స్కి కొంచెం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మూవీలో గెస్ట్ అపీరెన్సెస్ చాలా ఉన్నాయి, కానీ మెజారిటీ క్యారెక్టర్స్ ఫోర్స్డ్గా యాడ్ చేసినట్టు ఫీల్ అవుతుంది. ఎమోషనల్ సీన్స్ ఎస్పెషల్లీ హీరో మరియు తల్లి మధ్య ట్రాక్లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. హీరో విశ్వక్సేన్ పెర్ఫార్మెన్స్ మాత్రం డీసెంట్గా ఉంటుంది. తన డైలాగ్ డెలివరీ బాగుంది. హీరోయిన్ కయాదు స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అట్రాక్టివ్గా ఉంది, కానీ తన క్యారెక్టర్కి స్ట్రాంగ్ ఇంపార్టెన్స్ లేదు. మ్యూజిక్ డిపార్ట్మెంట్లో బీమ్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ ప్లెజెంట్గా ఉన్నాయి. విజువల్స్ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ డీసెంట్గా ఉన్నాయి. ఓవరాల్గా సినిమా కొన్ని కామెడీ పంచెస్తో ఎంటర్టైన్ చేస్తుంది, కానీ ఫుల్ లెంత్ ఎంగేజింగ్ స్టోరీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇవ్వలేకపోయింది. జాతిరత్నాలు రేంజ్ మ్యాజిక్ రిపీట్ చేయాలి అని అటెంప్ట్ కనిపిస్తుంది, కానీ రిజల్ట్ మాత్రం యావరేజ్ ఎంటర్టైన్మెంట్ దగ్గర ఆగిపోయింది. ఇంకా ఈ మూవీ పాజిటివ్స్ విషయానికి వస్తే అనుదీప్ స్టైల్ కామెడీ డైలాగ్స్, హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్సెస్, సాంగ్స్ అండ్ విజువల్స్ క్వాలిటీ. నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే వీక్ స్టోరీ, కొన్ని కామెడీ మూమెంట్స్ ఫోర్స్డ్గా పెట్టినట్టు అనిపించింది. ఎమోషనల్ డెప్త్ కూడా తక్కువ అనిపించింది. ఫైనల్గా చెప్పాలి అంటే ఫంకీ మూవీ కామెడీ బ్రాండ్ ఉన్న సినిమా. ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, కానీ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ మాత్రం ఇవ్వదు. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మీ బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు.